హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్ల పీఆర్సీడీఏ బకాయిలపై అయితే ప్రెస్ మీట్ సంచలన ప్రకటన అనేది. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూస్తుంది. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే బకాయిల సొమ్ము అందక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారండి. సో ఈ విధంగా ఎవరన్నారంటే ఐక్యవేదిక అధ్యక్షుడు సూర్యనారాయణ గారు అన్నారు. సో ఆయన ఉద్యోగ పెన్షన్ల సమస్యలు పరిష్కారానికి ఐక్యతతో ముందుకెళ్దామని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల కార్మిక సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారండి. ఆయన అనంతపురం జేఎన్టీయు సమీపాన ఆర్జేసీ ఫంక్షన్ హాల్లో అయితే ఈ విధంగా మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్లో. సో ఉద్యోగులకు 25,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కరువు భత్యం, పీఆర్సీ ఇతర బకాయిల పేరుకొని పోతూ ఉన్నాయి. సో ఒకదాని మీద ఒకటి. సో వీటిపై ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. ఎప్పుడు ఇస్తారు ఏమిటి అన్న వివరాలు అని చెప్పేసి అయోమయంగా ఉన్నారు. సో ఉద్యోగులు చాలామంది కూడా ఈఎంఐలు వీటన్ని చెల్లించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పదవీ విరమణ నాటికి కూడా బకాయిలు చెల్లించకపోవడం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులు కరువు భత్యం పెండింగ్లోనే ఉన్నాయి. ఇక ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం ఎదురైన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంది. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కాంటిజెంట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యవేదిక కృషి చేస్తుందని అయితే సూర్యనారాయణ పేర్కొన్నారండి. సదస్సులో ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సహా తదితరులు అయితే పాల్గొనడం జరిగింది.